హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. మా సాటర్డే లంచ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మేము నిన్న మిగిలిపోయింది కొంచెం పిండి, అది మా పాపకి 2 దోశలు అవుతాయి అని చెప్పేసి మా పాపకి దోశ వేస్తున్నాను అనమాట. కారం దోశ ఏంటి పాప, మీ కిడ్స్ తింటారా అని అనొచ్చు. కారం పెడితేనే పిల్లలు గట్టిగా ఉంటారు, అప్పుడప్పుడు కారం తగులుతూ ఉండాలి పిల్లలకి. వాళ్ళు తింటం లేదని చెప్పేసి మనం కూడా లైట్ తీసుకోకూడదు, ఫోర్స్ చేస్తూ మనం దగ్గర కూర్చోబెట్టుకొని పెట్టాలన్నమాట. మన పిల్లలకి తినరు కానీ బట్ అలవాటు చేయాలన్నమాట. వీక్స్కి 1-2 టైమ్స్ సరే అలా అలవాటు చేయాలి. అండ్ వచ్చేసి ఆఫ్టర్నూన్కి లంచ్ పెట్టేశాను, మా పేరెంట్స్ వస్తారని చెప్పేసి ఆకలితో, అందుకని అన్నం కూడా కుక్ చేస్తున్నాను. పప్పుచారు వండుదామని నేను పప్పు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. వాటిలో 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కోసుకొని పక్కన పెట్టుకున్నాను. దోశ వేసిన తర్వాత ఇంకా పప్పుచారు కూడా ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ వచ్చేసి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి గుడ్ న్యూస్ అంటే ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది చెప్తున్నాను నేను. మన ఓన్ కంటెంట్తో, ఓన్ వాయిస్తో అలా చేస్తేనే వీడియోస్ మనం మానిటైజేషన్ అవుతుంది, ఎలిజిబిలిటీ అవుతుంది మన వీడియోస్ మాత్రం. అంతేకాని సైట్లో నుంచి మనం డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మాత్రం మానిటైజేషన్ అవ్వదు, ఎలిజిబిలిటీ కూడా అవ్వదు. సో కేర్ఫుల్, నేను చెప్తున్నాను. మొన్న జూలై 15న అప్డేట్ వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నేను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. నేను డైలీ రొటీన్స్ చేస్తాను. నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ 2 మంత్స్ అవుతుంది ఓపెన్ చేసి, ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది. ఇంకా మీరు సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ వల్లే నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. కొత్తగా యూట్యూబ్ ఓపెన్ చేసే వాళ్ళని గుర్తుపెట్టుకోండి, నేను చెప్తే కదా జూలై 15న అప్డేట్ వచ్చింది యూట్యూబ్ నుంచి. కొత్తగా ఓన్ కంటెంట్తో మనం వ్లాగ్స్ చేస్తూ అండ్ వచ్చేసి ఓన్ వాయిస్తో కూడా అప్లోడ్ చేసుకోవాలి. అలా అయితేనే మన మానిటైజేషన్ అవుతుంది, ఎలిజిబిలిటీ అవుతుంది. సైట్లో నుంచి అప్లోడ్ చేస్తే పిక్స్ కూడా అంతే, సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని పిక్స్ పెట్టడం. మన వాయిస్తో పిక్స్ పెట్టి మన వాయిస్తో చేసినా వస్తుంది, బట్ అలా కూడా వద్దంటున్నారు. ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, ఓన్ కంటెంట్తోనే చేయండి, ఓన్ వాయిస్తోనే చేయండి. అలా చేస్తే మనది లైఫ్ బాగుంటుంది, ఎలిజిబిలిటీ కూడా అవుతుంది, మానిటైజేషన్